బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లిగూడెంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎలవేల్పు బలుసులమ్మ జాతర సాక్షిగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు జనసేన నేతల తీరుందంటూ వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు వివాదం ఎక్కడ మొదలైంది? వైసీపీ నేతలు జనసేనపై ఎందుకు విరుచుపడ్డారు? తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతరకు విరాళాలు ఇచ్చిన వారి వివరాలను బహిరంగంగా ప్రదర్శించాలని అడిగితే జనసేన నేతలు ఎందుకు కంగారు పడుతున్నారని ప్రశ్నించారు. జాతరలో భక్తిభావం ఉట్టిపడేలా కార్యక్రమాలు చేయాల్సింది పోయి రికార్డింగ్ డాన్సులతో అపహాస్యం చేశారని మండిపడ్డారు. ఇది ఎవరి ఇంట్లో పెళ్లి కాదని, ఊరందరి పండగని గుర్తు చేశారు. వైసీపీ నేత రఘురామనాయుడు గురించి మాట్లాడే అర్హత జనసేన నేతలకు లేదన్నారు. ఆయన అనేక దేవాలయాలకు డోనర్ అని, కేవలం పారదర్శకత కోసం సలహా ఇస్తే వ్యక్తిగత విమర్శలకు దిగడం దారుణమని ధ్వజమెత్తారు. ఆలయ కమిటీ లేదా అధికారులు సమాధానం చెప్పాల్సిన చోట జనసేన నేతలు మధ్యలో వచ్చి భుజాలు తడుముకోవడం చూస్తుంటే ప్రజలకు అవమానాలు కలుగుతున్నాయని ఎద్దేవా చేశారు. వెంటనే జనసేన నేతలు బహిరంగ క్షమాపణ చెప్పాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో. అందరికీ వంతునే. 22 నెలలు అయింది. మీ ఎమ్మెల్యే అవ్వచ్చు వాళ్ళ, మాకు స్నేహితుడే అతను, కలిసిమెలిసి పెరిగాం. 22 నెలల మట్టి తాడేపల్లిగూడెంలో ఏం జరుగుతుందన్నది పిన్ టు పిన్ తెలుసు నాకు. ఏదో కష్టపడ్డాడు, ఈ ఎమ్మెల్యే అయ్యాడు, ఈ టైంలో మనం మాట్లాడకూడదు అనే ఉద్దేశంతో మీ ఆధ్వర్యంలో ఈ తాడేపల్లిగూడెం స్థాయిని ఎంత స్థాయికి తీసుకెళ్లారో ఆ టైం వచ్చినట్టు చెప్తా, డెఫినెట్గా చెప్తా. ఈ తాడేపల్లిగూడెం 50-60 సంవత్సరాల కిందటే భారతదేశంలో పేరెన్నిక గందే. 4 ట్రైన్లు వేసేవారు రైసు. వ్యాపారంలో ఈ జిల్లాలో కాదు, స్టేట్లోనే పెద్ద పేరు ఈ తాడేపల్లిగూడెం. అటువంటి దాన్ని, ఆ తాడేపల్లిగూడెం ప్రగతిని, ఆ తాడేపల్లిగూడెం యొక్క పేరుని ఏ అధమ స్థాయికి తీసుకెళ్లారో టైం వచ్చినప్పుడు లెక్కలతో సహా, సబ్జెక్టులతో సహా చూపిస్తా. కాకపోతే ఏంటంటే ఏదో నెగ్గాడు అతను, ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఊరుకున్నాం తప్ప దాన్ని చేతగాని తరకంగా చూసుకొని మీరు ప్రవర్తించవద్దు. ఏం తెలుసని మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్ పెట్టి? మీకు ఎవరన్నా అన్నారా? ఒలిసె శ్రీను గారిని ఎవరన్నా అన్నారా మీరు మాట్లాడతాకే? లేకపోతే ఈయన ఏమైనా అవినీతి చేసేసాడా, మిమ్మల్ని తిట్టాడా? ఈ అవినీతి పరుడు మాగుతాడు, అవినీతి చేసినట్టు మాట్లాడుకోండి మీరు. అది చేత కాదు మీకు. రామరత్నం ఇవాళ నేను ఛాలెంజ్గా చెప్తున్నాను, ఎన్నోసార్లు చేశాడు. మేము అయ్యంలో ఉండగా ఎక్కడున్నావు మా అని అడిగితే గుడివారు అంటే వచ్చి అమ్మవారికి ఆ సంవత్సరం 19వ సంవత్సరం ₹1,00,000 చేతిలో పెట్టేళ్ళాడు ఆయన, మేము అడగకుండానే. నవకన్నికలను పూజ చేయించాం ఆయన కేకేశ్వర. నేను చెప్పేది ఏంటంటే దిగజార్చకుండా రాజకీయాలని, మీరు చేసే పనుల్ని, మీరు చేసిన చేతకాని పనుల్ని ఏదో మంచిగా మాట్లాడితే మమ్మల్ని ఏదో మా మీద రుద్దాలని, ప్రజలు ఏదో మమ్మల్ని ఏదో చులకం చేయాలని మీరేం చేస్తున్నారు, మీరేం చెందుతున్నారు అన్నది ప్రజలందరికీ తెలుసు. దయచేసి ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు, మాట్లాడేటప్పుడు గౌరవప్రదంగా ఆలోచన చేసి, మనం మాట్లాడే మాటలు మన నాయకుడికి ఏమన్నా ఎఫెక్ట్ అవుతాయన్నది కూడా ఆలోచించి మాట్లాడమని మనస్ఫూర్తితో కూరుకుంటూ, జై బలుసులమ్మ తల్లి, అందరికీ ధన్యవాదాలు. మైకి ముందు మాట్లాడటం ఎవరికి ఇబ్బంది ఏం కాదు. ప్రతి ఒక్కరు గొంతిప్పితే మాట్లాడగలడు. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో అలవాటు ఉన్నవాళ్ళే. ఇంకొకడు అంటాడు ఏదో అబ్బాయి ఇంక మామూలుగా కాదు, నేను అక్కడ తీసాను, ఇక్కడ తీసాను, ఏంటిది కరోనాలోనేమో మీరు ఎక్కడ దాక్కున్నారు? కరోనాలో ఎక్కడ దాక్కుంటారు ఏంటి? అసలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బయట ఉన్నారు జనమందరూ, గుప్పు అంటున్నారు. ఒక్క తిరిగితే మా జర్నలిస్ట్ సభలో తిరిగారు ప్రతి ఇల్లు కూడా ఏం జరుగుతుందని. నిజంగా ఆరు పెళ్ళం పెట్టి ఏమైపోతాడో మేము భయపడేవాళ్ళు. ఆ రోజు ఎవరికి తోచింది వాళ్ళు చేసేవాళ్ళు. ఎవరు బాబు మీ ప్రాణాలు చేస్తాను. అవునా కాదా? పత్రికా విలేకరులను అడగండి. నాకు తెలిసి మీ అందరం కుటుంబంలో అందరం కలిసి ఉండేవాళ్ళు ఎప్పుడన్నా ఉంటే. అటువంటిప్పుడు ఎక్కడున్నారో తెలియదు. ఫోన్ చేసుకుంటే ఫోన్ చేస్తే రింగ్ అయితే బతుకున్నాడు అనుకునేవాళ్ళు. అటువంటిప్పుడు మీరేదో పాటుపడిపోయి ఉంటారండి. ఎవరు తోచినంత ఏ వార్డులోకి ఆ వార్డులో కూరగాయలు పెంచాడు, కోడిగుడ్లు పెంచాడు. వాడికి ఏమీ పోసకపోతే 2 పాల ప్యాకెట్లు లేనుడికి ఇచ్చాడు. ఏదో తీసేత్తమే ఉంది. ప్రతి ఒక్కడూ చేశాడు. ₹100 చేతిలో ఉంటే పోతాడేమో బాబు లేదని చెప్పేసి వాడికి అవసరమైతే ఒక ప్లేట్ ఇడ్లీ పెంచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసి. మీరేదో ఓడబడి చేయని చెప్తారండి. క్రితం
తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ రఘురామ నాయుడు గారు పట్టణ గ్రామ దేవత అయిన బలసమ్మ వారి ఆలయానికి వెళ్ళినప్పుడు దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చింది ఆయన బలసమ్మ వారి భక్తుడిగా, ఒక డోనర్గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా ఒక చిన్న సలహా సూచన ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా గుడి కమిటీని, ఉత్సవ కమిటీని, ఇప్పుడు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ వారిని కూడా పొగడి ఉత్సవం బాగా జరిపించారు, అంగరంగ వైభవంగా జరిపించారు, ప్రజలందరూ సంతోషించారు అని కమిటీ వారిని కూడా మెచ్చుకుంటూ 12 సంవత్సరాల క్రితం అప్పుడు ఉన్న అధికారంలో ఉన్న మాణికల్ల గారి టైంలో జరిగింది. తర్వాత ఇప్పుడు జరగడం కూడా మంచి పరిణామం, బాగా చేశారంట. ఒక చిన్న సలహా ఇచ్చారు, మీకు చేతనైతే ఆ సలహా ఆచరిస్తామని చెప్పాలి, లేదంటే మేము పాటించం, మేము ఇలాగే కొనసాగుతాం, మాకు చెప్పాల్సిన అవసరం లేదన్న విషయం చెప్పాలి. ఇవి కాకుండా వేరే వేరే ఇచ్చేస్తా. ప్లస్ ఇంకొకటి అక్కడ ఆయన చెప్పింది కూడా ఏంటంటే గుడి కమిటీకి చెప్పారు. అయితే దానికి సంబంధించి కొంతమంది జనసేన నాయకులు ప్రెస్ మీడియాలో మాట్లాడడం జరిగింది. అంటే గుడి కమిటీ ఉందా లేదా, ఉత్సవ కమిటీ ఉందా లేదా, అది జనసేనకు సంబంధించిన ఉత్సవం కింద చేశారా, పట్టణానికి సంబంధించిన గ్రామదేవత ఉత్సవం కింద చేశారా కూడా మీరు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి మీరే కల్పించుకున్నారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడకుండా లేనిపోయిన అభూత కల్పనలు మా నాయకుడి మీద ఉచ్చరించడం జరిగింది. మా నాయకుడు ఈ రోజున ఏ పొజిషన్లో ఉన్నారంటే తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ స్థానంలో ఉండి ఆయన అడగటం జరిగింది. ఒక పౌరుడిగా, తాడేపల్లిగూడెం పౌరుడిగా ఆయన అన్న దాంట్లో ఏమన్నారు, చట్టబద్ధతగా ఉన్న అంశాలని క్రోడీకరించి తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులను అధ్యయనం చేసుకుంటూ మాట్లాడటం జరిగింది. దానికి స్థానిక జనసేన నాయకులు, అధికార పార్టీ నాయకులు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము, జాగ్రత్తగా మాట్లాడండి, మీరు చాలా తప్పులు మాట్లాడుతున్నారు అని ఇందాక నా తోటి సోదరులు మాట్లాడిన విధంగా కొద్దిగా సంబోధన వేరే రకంగా ఉండటం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రోజున బలుసులమ్మ తల్లి ఏ పొజిషన్లో ఉన్నారు అని అంటే 2014 టు 19 టు 2024లో చేసిన మాజీ మంత్రుల యొక్క చలవతో ఆ అమ్మవారు అలా చేయించుకున్నారు. అది మనం అందరూ కూడా, ప్రతి వాళ్ళని కూడా గ్రహించుకోవాల్సిన అంశం ఉంది. తాడేపల్లిగూడెం ప్రజలందరం కూడా అందులో భాగంగా ఇప్పుడున్న ప్రస్తుత శాసనసభ్యులు అప్పుడు చైర్మన్ గారి హోదాలో కూడా ఆయన సహకారం కూడా చేశారు, అందులో నిస్సందేహం. కాబట్టి ఇటువంటి మన ఉచ్చారణ చేసే సమయంలో మనం చాలా ఈ సంబోధనలు గట్టా కరెక్ట్గా మాట్లాడుకొని, వాస్తవాలు మాట్లాడుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో.